Hello students, welcome back to our channel DR Students. అండ్ మీ అందరికి తెలిసింది మనం సింగిల్ షాట్ వీడియోస్ క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ చేసాము అండ్ మీరు షెడ్యూల్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇవాళ డే 6 మన ఫిజిక్స్లో చాప్టర్ సిస్టమ్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ గురించి చాప్టర్ గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. అండ్ ప్రీవియస్గా మనం 1 to 5 చాప్టర్స్ ప్రతి సబ్జెక్ట్లో కూడా మనం మాట్లాడాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ మిస్ అవుతే లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లేలిస్ట్వి, అక్కడికి వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ చెప్తున్న క్లాస్ పీడిఎఫ్స్ కానీ లేదా రెగ్యులర్ రివిజన్ నోట్స్ కానీ రివిజన్ పీడిఎఫ్స్ కానీ ఫార్ములా షీట్స్ కానీ ఇలాంటి పీడిఎఫ్స్ మీకు కావాలి అంటే రిలేటెడ్ టు నీట్ యూజీ 2026 మా యొక్క ప్రిపరేషన్ ఛానల్స్ ఉన్నాయండి, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్. ఆ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి, మీరు అవి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మన చాప్టర్ సిస్టమ్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఫస్ట్ దీనిలో వెయిటేజ్ చూసుకుంటే 2 to 3 క్వశ్చన్స్ ఆఫ్ వెయిటేజ్ ఉంటుందన్నమాట. నథింగ్ బట్ 8 to 12 మార్క్స్ ఉంటాయి. సో కాన్సెప్చువల్గా కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ అప్లికేషన్స్ కూడా అలానే ఉంటాయి కన్ఫ్యూజ్డ్గా. సో కొంచెం అర్థం చేసుకుని అప్లికేషన్స్ మనం మోర్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఏదైనా సరే అండి, ప్రతి చాప్టర్లో ప్రతి వీడియోలో చెప్పేదే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో ఇక్కడ మనం ఫస్ట్ టాపిక్ చూసుకుంటే రిజిడ్ బాడీ. అసలు రిజిడ్ బాడీ అంటే ఏంటి? ఏ డెఫినేషన్, ఏ బాడీ విత్ పర్ఫెక్ట్లీ డిఫైన్ అండ్ అన్చేంజింగ్ షేప్ అనమాట. డిస్టెన్స్ బిట్వీన్ ఆల్ పేర్స్ ఆఫ్ పార్టికల్స్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఒక స్టీల్ రాడ్ తీసుకోవచ్చు మీరు, ఓకే, లేదా ఒక టేబుల్ అయినా సరే, ఒక వీల్ అయినా సరే, ఏదైనా పర్ఫెక్ట్గా డిఫైన్ షేప్లో పర్ఫెక్ట్గా డిఫైన్డ్గా ఉండేసి అండ్ ఆ షేప్ని చేంజ్ అవ్వకుండా ఉండేదాన్ని. అండ్ ఎక్కడి నుంచి మనం డిస్టెన్స్ మెజర్ చేసినా రిజిడ్ బాడీ అంటాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇచ్చాడు స్టీల్ రాడ్, టేబుల్, వీల్. సో టైప్స్ ఆఫ్ మోషన్ చూసుకుంటే 4 టైప్స్ ఉంటాయండి. ప్యూర్ ట్రాన్స్లేషనల్, ఆల్ పార్టికల్స్ హ్యావ్ సేమ్ వెలాసిటీ, బాక్స్ స్లైడింగ్ అంటాం. ప్యూర్ రొటేషన్, బాడీ స్పిన్స్ అరౌండ్ ఫిక్స్డ్ యాక్సిస్, సీలింగ్ ఫ్యాన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ వన్ చూడండి, ప్యూర్ ట్రాన్స్లేషన్. ఆల్ పార్టికల్స్ హ్యావ్ సేమ్ వెలాసిటీ, అన్నిటికీ సేమ్ వెలాసిటీ. బాక్స్ స్లైడింగ్ అంటే మీరు చూడండి ఇంక్లైన్ మీద ఇక్కడ బాక్స్ పెట్ట స్లైడ్ అవుతూ ఉంది. సో ఆల్ పార్టికల్స్ సేమ్ వెలాసిటీతో కిందకు వస్తుంది, దీన్ని మనం ప్యూర్ ట్రాన్స్లేషన్ అంటాం. నెక్స్ట్ ప్యూర్ రొటేషన్, బాడీ స్పిన్స్ అరౌండ్ ఫిక్స్డ్ యాక్సిస్. నథింగ్ బట్ సీలింగ్ ఫ్యాన్ ఉంది కదా, సో ఇలా రెక్కలు ఉంటాయి, అలా 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 తిరుగుతూ ఉంటుంది. సో ఒక ఫిక్స్డ్ యాక్సిస్కి అలాంగ్, దాన్ని మనం ప్యూర్ రొటేషన్ అని అంటాం. నెక్స్ట్ ట్రాన్స్లేషనల్ ప్లస్ రొటేషన్ కలిపితే మనకు వచ్చేది రోలింగ్ అనమాట, రోలింగ్ సిలిండర్. నెక్స్ట్ రొటేషన్ విత్ మూవింగ్ యాక్సిస్, స్పిన్నింగ్ ఎగ్జాంపుల్ స్పిన్నింగ్ టాప్, ఆసిలేషన్ ఫ్యాన్, ఇవన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, సెంటర్ ఆఫ్ మాస్ ఏంటి? ద పాయింట్ వేర్ ఎంటైర్ మాస్ ఆఫ్ ఎ సిస్టమ్ క్యాన్ బీ అజ్యూమ్డ్ టు బీ కాన్సన్ట్రేటెడ్ ఫర్ ట్రాన్స్లేషనల్ మోషన్. ఇట్ ఈస్ మాస్ వెయిటెడ్ యావరేజ్ పొజిషన్. ఇందులో అండి ట్రాన్స్లేషనల్ మోషన్లో గుర్తుపెట్టుకోండి. అండ్ ఏంటి? వేర్ ఎంటైర్ మాస్, మొత్తం మాస్ ఆఫ్ ద సిస్టమ్ కూడాను ఒక్క పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంటుందన్నమాట, దాన్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ఎ రూలర్ ఆన్ యువర్ ఫింగర్, ద బ్యాలెన్స్ పాయింట్ ఈజ్ ద CM, center of mass. A seesaw balances when heavier kit sits closer to pivot, that's the center of mass of the system. ఏం లేదండి, ఒక పెన్నుని మీరు ఒక ఫింగర్ పైన, ఇదిగోండి ఇది మీ ఫింగర్ అనుకుంటే, కాసేపు అనుకోండి, ఇది ఒక పెన్నుని ఇలా పెట్టారు, ఎక్కడైతే బ్యాలెన్స్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాలెన్స్ అవుతే మీ చేయి పైన పెట్టింది, దీన్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఫార్ములాస్. సో ఫర్ 2 particles, సో ఫర్ 2 particles అండ్ ఫర్ n particles, అలాగే వెక్టర్ ఫామ్, అలాగే కంటిన్యూస్ ఆబ్జెక్ట్స్కి ఫార్ములాస్ ఏంటో చూద్దాం. సో x సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు
Center of mass of x is equals to m1 x1 plus m2 x2 by m1 plus n2. ఓకే, m1 m2 అనేవి మాసెస్, x1 plus x2 అనేది పొజిషన్స్ అనమాట. నెక్స్ట్ n పార్టికల్స్ చూసుకుంటే మొత్తం సమ్ చేస్తాం. సో ZCm ఈజ్ ఈక్వల్స్, సో సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది ఇక్కడ సిగ్మా m infinite z infinite by m. సో సిగ్మా m ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మాస్. సో ఇక్కడ m నెక్స్ట్ వెక్టర్ ఫామ్ చూసుకోండి. సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుందండి ఎంఐ ఆర్ఐ బై సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుందండి సిగ్మా ఎంఐ ఆర్ఐ బై ఎం. ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్ఐ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఐత్ పార్టికల్. ఓకేనా, ఏ పార్టికల్ అయితే అది. మనం ఇక్కడ ఏం పెడదాం, ఎన్ నెంబర్ ఉంటే ఎంఎన్ ఆర్ఎన్ బై ఎం. నెక్స్ట్ కంటిన్యూస్ ఆబ్జెక్ట్స్ని చూసుకుంటే సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/m ఇంటిగ్రల్ ఆర్ డిఎం. గుర్తుపెట్టుకోండి, డిఎం ఈజ్ ఈక్వల్స్ మాస్ ఎలిమెంట్ ఇంటిగ్రేట్ ఓవర్ హోల్ బాడీ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కీ పాయింట్స్ చూడండి సెంటర్ ఆఫ్ మాస్లో. ఫర్ యూనిఫామ్ బాడీస్ విత్ జియోమెట్రిక్ సిమెట్రీ, for uniform bodies with geometric symmetry, center of mass lies at geometric centers, sphere, disc, ring. అంటే యూనిఫామ్ బాడీ ఇలా స్పేర్ సర్కిల్లో ఉంటుంది, దాని సెంటర్లో ఉంటుంది. ఓకే, డిస్క్కి కానీ ఓకే ఒక రింగ్కి కానీ. సెంటర్ ఆఫ్ మాస్ మే లై అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ, ఎగ్జాంపుల్ రింగ్స్ సెంటర్ ఆఫ్ మాస్ అట్ సెంటర్ ఎంటీ స్పేస్. సో మీరు స్పియర్ అంటే ఓకే సాలిడ్ కాబట్టి ఉంటుంది అనుకున్నాము, డిస్క్ అంటే సాలిడ్ ఒకటి ఉంటుంది కాబట్టి మధ్యలో ఉన్నాము, కానీ రింగ్కి అసలు ఉండదు కదా, మధ్యలో ఎలా ఉంటుందని అనుకుంటారు, కానీ ఉంటుందన్నమాట బయట. గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు, 3 masses 100 grams, 150, 200 grams at vertices. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు అండి, 3 masses 100, 150, 200 grams at vertices of equilateral triangle, side of 0.5 meters, coordinates 0, కోఆర్డినేట్స్ ఓకి ఓ అండ్ ఏకి బికి ఇచ్చేసాడండి. సో ఇప్పుడు మనం సో ఈ ఎగ్జాంపుల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. పైన ఈ బేస్ ఫార్ములాస్తోనే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ టాపిక్ 3 చూడండి, మోషన్ ఆఫ్ ఎ సెంటర్ ఆఫ్ మాస్ ఏంటంటే ద సెంటర్ ఆఫ్ మాస్ మూవ్స్ ఇఫ్ ఆల్ మాస్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ దేర్ అండ్ ఆల్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ దేర్ అండ్ ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ ఎఫెక్ట్ సెంటర్ ఆఫ్ మోషన్. అంటే మాస్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యి అక్కడే ఉండాలి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అవన్నీ కూడా అక్కడే యాక్ట్ అవ్వాలి, ఇంటర్నల్ ఫోర్సెస్ డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనా. డైలీ లైఫ్ చూసుకుంటే ప్రొజెక్టైల్ ఎక్స్ప్లోడింగ్ ఇన్ మిడ్ ఎయిర్, ఫ్రాగ్మెంట్స్ ఫ్లై ఆఫ్ బట్ ద సెంటర్ ఆఫ్ మాస్ కంటిన్యూస్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ పారాబోలిక్ పాత్, ఓన్లీ గ్రావిటీ యాక్ట్స్ ఎక్స్టర్నల్లీ. సో ఏదైనా మనకి ప్రొజెక్టైల్, ఇప్పుడు మనం ఇలా బాంబు ఉందండి ఏదో అంటించేసి విసిరేసాం, ఇక్కడెక్కడో గాల్లో పోలిపోతే ఫ్రాగ్మెంట్స్ అన్నీ ఇలా దేనంతటా దానివి పోతూ ఉంటాయి. కానీ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడైతే ఒరిజినల్గా ఉందో అక్కడే ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ పారాబోలిక్ పాత్ని కంప్లీట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి, డ్యూ టు గ్రావిటీ మాత్రం అదొక్కటే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో ఫార్ములాస్ చూసుకుంటే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ VCM ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై M. ఓకే, V ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ ద ith పార్టికల్. ఇక్కడ మనకి n నెంబర్ ఉంటే ఎంత అంటాం. ఓకే, యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ చూసుకుంటే ACM ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా MI AI బై M, నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్స్ టు F external బై
ఎం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూటన్ సెకండ్ లా ఫర్ సిస్టమ్ చూసుకుంటే ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. నెక్స్ట్ చూడండి, లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ఎ సిస్టమ్. డెఫినేషన్ అండి, టోటల్ లీనియర్ మొమెంటమ్ P ఈజ్ ద వెక్టర్ సమ్ ఆఫ్ మొమెంటా ఆఫ్ ఆల్ పార్టికల్స్. టోటల్ లీనియర్ మొమెంటమ్ P ఏంటండి, వెక్టర్ సమ్ ఆఫ్ ప్రతి ఒక్క పార్టికల్ యొక్క మొమెంటా సమ్ ఏమవుతుందండి, ద వెక్టర్ సమ్ లీనియర్ మొమెంటమ్ అవుతుంది. సో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ మూవింగ్ ట్రక్ అండ్ ఇట్స్ ట్రైలర్ total momentum is equals to mass into velocity of the center of mass. If they separate without external force, total moment stays same. సో ఇక్కడ ఏంటంటే మనకు మామూలుగా ట్రక్ ఫస్ట్ ఇలా ఉంటుంది కదండి, చూడండి. ఓకే, దీనికి అటాచ్ చేయి మనకి ఇక్కడ ట్రైలర్ ఉంటుంది, అవునా. సో ఇక్కడ టోటల్ మొమెంటం ఏంటండి, మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ఇవి సపరేట్ అయినా కూడా ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకుండా మొమెంటం అనేది సేమే ఉంటుంది. ఇది సపరేట్ అయిపోయినా కూడా మొమెంటం సేమే ఉంటుంది, చేంజ్ అవ్వదని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫార్ములాస్ చూసుకుంటే ఈ కండిషన్లో మొమెంటమ్ ఆఫ్ ఎ పార్టికల్ P ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ V. టోటల్ మొమెంటమ్ ఆఫ్ ఎ సిస్టమ్ సో P ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఎన్ని ఉంటాయని mnth వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ M, సిగ్మా mi vi నథింగ్ బట్ M ఇంటూ V సెంటర్ ఆఫ్ మాస్. సో న్యూటన్ సెకండ్ లా ఫర్ సిస్టమ్, ఈ సిస్టంలో చూసుకుంటే dp/dt ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఎక్స్టర్నల్. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం మనం చూసుకుంటే ఎఫ్ ఎక్స్టర్నల్ 0 అవ్వాలి, అప్పుడు P కాన్స్టెంట్ అవుతుంది, V సెంటర్ ఆఫ్ మాస్ కూడా కాన్స్టెంట్ అవుతుంది. ఇఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అయితే P కాన్స్టెంట్ అవుతుంది మొమెంటం, V సెంటర్ ఆఫ్ మాస్ కూడా కాన్స్టెంట్. సో టాపిక్ 5 చూడండి, వెక్టర్ ప్రోడక్ట్ నథింగ్ బట్ క్రాస్ ప్రోడక్ట్. దీన్ని మనం ఆల్రెడీ ముందు చాప్టర్స్లో మాట్లాడామండి, ఒకసారి అక్కడ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడొచ్చండి, ఈ వెక్టర్ ప్రోడక్ట్లోనే ఫార్ములాస్ అన్నీ మనకు ఉన్నాయి. చూడండి, మ్యాగ్నిట్యూడ్ ఏంటండి, ఏ ఇంటూ బీకి ఏబీ సైన్ టీటా, టీటా ఈక్వల్స్ టు స్మాలర్ యాంగిల్ బిట్వీన్ దెమ్. అండ్ నెక్స్ట్ వచ్చి డైరెక్షన్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూస్ చేస్తాం. ప్రాపర్టీస్ చూడొచ్చు, నాట్ కుమిటేటివ్ అయితే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ఇంటూ ఏ. అదే డిస్ట్రిబ్యూటివ్ అయితే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. అదే ప్యారలల్ వెక్టర్స్ అయితే ఏ ఇంటూ ఏ 0 అవుతుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ యూనిట్ వెక్టర్ ప్రోడక్ట్స్ మీరు చూసుకోవచ్చు, ఐ ఇంటూ ఐ 0, ఐ ఇంటూ జే కే అవుతుంది, జే ఇంటూ కే ఐ అవుతుంది, కే ఇంటూ ఐ జే అవుతుంది అన్నమాట. సైక్లిక్ ఆర్డర్ పాజిటివ్, రివర్స్ నెగిటివ్, గుర్తుపెట్టుకోండి. అండ్ కాంపోనెంట్ ఫామ్ చూసుకుంటే డిటర్మినెంట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక మీరు చెక్ చేసుకోవచ్చండి, ఇది కే ఏఎక్స్ ఏవై ఏజెడ్ అనుకుంటే, బిఎక్స్ బివై బిజెడ్ అనుకుంటే, సో దీన్ని మనం ఇలా రాసుకుందాం, ఏఎక్స్ బిఎక్స్ ఏవై బివై ఏజెడ్ బిజెడ్, మళ్ళీ ఇక్కడ ఏఎక్స్ బిఎక్స్ రాద్దాం. సో ఫస్ట్ చూడండి, ఐ డైరెక్షన్లో మనం ఏం రాస్తామంటే ఏవై బీజెడ్ మైనస్ ఏ టు బీవై. నెక్స్ట్ ఏ టు బిఎక్స్ మైనస్ ఏఎక్స్ బీజెడ్. నెక్స్ట్ ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ ఏఎక్స్ బిఎక్స్ని తీసుకుని రావాలి. ఇక్కడ ఏవై బీవై రాస్తే ఏఎక్స్ బీవై మైనస్ ఏవై బీజెడ్. ఓకే, ఇలా మనకి ఫార్ములా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాంపోనెంట్ ఫామ్ని ఇలా మనం చేస్తాం, యూనిట్ వెక్టర్ ప్రోడక్ట్స్ ఇలా. నెక్స్ట్ చూడండి, యాంగులర్ వెలాసిటీ అండ్ ఇట్స్ రిలేషన్ విత్ లీనియర్ వెలాసిటీ. డెఫినేషన్ చూసుకుంటే యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్
చూడండి, యాంగులర్ వెలాసిటీ ఒమేగా నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఫర్ రిజిడ్ బాడీ రొటేటింగ్ అబౌట్ ఎ ఫిక్స్డ్ యాక్సిస్ ఎవ్రీ పార్టికల్ హ్యాస్ సేమ్ యాంగులర్ వెలాసిటీ. గుర్తుపెట్టుకోండి. ఫార్ములా చూడండి, రిలేషన్ బిట్వీన్ లీనియర్ అండ్ యాంగులర్ స్పీడ్ చూసుకుంటే v ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఆర్ అండి. ఆర్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ యాక్సిస్, ఒమేగా ఇన్ రేడియన్స్ పర్ సెకండ్ అండ్ వెలాసిటీ ఇన్ మీటర్ పర్ సెకండ్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అండ్ వెక్టర్ ఫార్మ్లో చూసుకుంటే v ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ ఆర్, ఒమేగా along x-axis, r from origin on axis to particle. Direction of v is tangent to circle. గుర్తుపెట్టుకోండి. అండ్ యాంగులర్ యాక్సిలరేషన్ చూసుకుంటే ఆల్ఫా అవుతుందన్నమాట, ఈజ్ ఈక్వల్స్ టు dw/dt. ఓకే, ఫర్ ఫిక్స్డ్ యాక్సిస్ స్కేలర్. నెక్స్ట్ చూడండి, టార్క్ అండ్ యాంగులర్ మొమెంటమ్. టార్క్ అంటే నథింగ్ బట్ రొటేషనల్ అనలాగ్ ఆఫ్ ఫోర్స్ కాజింగ్ యాంగులర్ యాక్సిలరేషన్ అనమాట. అండ్ యాంగులర్ మొమెంటమ్ అంటే రొటేషనల్ అనలాగ్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ మెజర్స్ రొటేషనల్ ఇనర్షియా ఇన్ మోషన్. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైంది. ఓపెనింగ్ ఏ డోర్, పుషింగ్ నియర్ హింజ్, స్మాల్ రేడియస్ ఉంటుంది, రిక్వైర్స్ మోర్ ఫోర్స్ దెన్ హ్యాండిల్ అట్ లార్జ్. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇది ఒక డోర్ అనుకుందాం. ఓకే, సో ఈ డోర్ని మీరు ఇక్కడ కింద నుంచి చేయి, ఇక్కడ పైనుంచి చేయి పెట్టి ఇలా క్లోజ్ చేయడానికి చూస్తే చాలా ఫోర్స్ కావాలన్నమాట, రేడియస్ తక్కువ. అదే మీరు ఎడ్జ్లో చూస్తే ఇక్కడ మీకు టార్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ లాంగ్ దగ్గర టార్క్ ఎక్కువ ఉంటుంది, ఫోర్స్ తక్కువ అవసరం ఉంటుంది, ఈజీగా డోర్ క్లోజ్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు, టార్క్ డిపెండ్స్ ఆన్ ఫోర్స్ అండ్ లెవర్ ఆర్మ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఐస్ స్కేటర్ పుల్లింగ్ ఆర్మ్స్ ఇన్ స్పిన్స్ ఫాస్టర్, యాంగులర్ మొమెంటమ్ కన్జర్వ్. ఎప్పుడైనా మీరు ఐస్ స్కేటర్స్ని చూసుకుంటే వాళ్ళు బాడీని క్లోజ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా స్పిన్ అవుతూ ఉంటారు అనమాట రివాల్వ్ అయ్యేటప్పుడు, లేదా మీరైనా ట్రై చేయొచ్చు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈ టాపిక్లో ఫార్ములాస్ చూసుకుంటే టార్క్ ఆన్ ఏ పార్టికల్, టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఎఫ్. అండ్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ పార్టికల్ చూసుకుంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ పి, నథింగ్ బట్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఎంవి, నథింగ్ బట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఆర్వి. మ్యాగ్నిట్యూడ్ చూసుకుంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ సైన్ టీటా, ఆర్ అంటే పర్పెండిక్యులర్ టు ఎఫ్, సో టీటా 90 degrees తీసుకుంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్. ఇక్కడ చూడొచ్చు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఎఫ్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ఆర్. అండ్ మ్యాగ్నిట్యూడ్ చూసుకుంటే యాంగులర్ మొమెంటమ్కి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్పి సైన్ టీటా, ఇక్కడ కూడా పర్పెండిక్యులరే, సో ఆర్పి అవుతుందన్నమాట ఓవర్. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ టార్క్ ఏమవుతుందని, టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు dl/dt. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ ఎ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ టోటల్ యాంగులర్ మొమెంటమ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆర్ఐ ఇంటూ పిఐ. ఐ ఈజ్ నథింగ్ బట్ ఐత్ పార్టికల్, అంటే ఎన్ పార్టికల్స్ ఉంటే ఇక్కడ మనం ఎన్ అని వేసుకుంటాం. టోటల్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు టీ dl/dt. ఓకే, ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ అనమాట, ఇంటర్నల్ టార్క్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఓన్లీ మనం మిగిలేది టార్క్ ఎక్స్టర్నల్ మాత్రమే. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ చూసుకుంటే టీ ఎక్స్టర్నల్ 0 అవుతుంది, అప్పుడు ఎల్ కాన్స్టెంట్, అంటే యాంగులర్ మొమెంటమ్ కాన్స్టెంట్ అనమాట. మనకి టార్క్ ఎక్స్టర్నల్ 0 అవుతే యాంగులర్ మొమెంటమ్ కాన్స్టెంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ రిజిడ్ బాడీ. డెఫినేషన్ ఏంటి, ఏ బాడీ ఈజ్ ఇన్ మెకానికల్ ఈక్విలిబ్రియం ఇఫ్ ఇట్ హ్యాస్ నో లీనియర్ యాక్సిలరేషన్ అండ్ నో యాంగులర్ యాక్సిలరేషన్. దానికి లీనియర్ యాక్సిలరేషన్ లేదు, యాంగులర్ యాక్సిలరేషను లేదు. అలాంటప్పుడు ఆ బాడీ ఏముంటుంది, మెకానికల్గా ఈక్విలిబ్రియం ఉంటుంది. సో ఇట్ అటెన్స్ మెకానికల్ ఈక్విలిబ్రియం అనమాట. కండిషన్స్ చూడండి, ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం సిగ్మా ఎఫ్ 0,
రొటేషనల్ ఈక్విలిబ్రియం సిగ్మా టాక్ జీరో అనమాట, గుర్తుపెట్టుకోండి. ఫర్ కోప్లానార్ ఫోర్సెస్ వీ హ్యావ్ 3 ఇండిపెండెంట్ ఈక్వేషన్స్, 2 ఫర్ ఫోర్సెస్ XY అండ్ 1 ఫర్ టార్క్ పర్పెండిక్యులర్ టు ద పెన్. సో ఇప్పుడు డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే, ఏ బుక్ ఆన్ టేబుల్, వెయిట్ డౌన్వర్డ్, నార్మల్ రియాక్షన్ అప్, నో నెట్ ఫోర్స్, నో టార్క్, ఈక్విలిబ్రియం. నిన్న మనం చెప్పుకున్నాము అక్కడ కూడాను. వర్క్ పర్ ఎనర్జీలో కూడా మనం చెప్పుకున్నాం. చూడండి, ఒక బుక్ ఉంది, ఓకే, టేబుల్ పైన అలా పెట్టున్నాము. సో దీని యొక్క వెయిట్ కిందకి mg ఉంటుంది, నార్మల్ రియాక్షన్ పైకి ఉంటుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ లేదు, టార్క్ లేదు, ఏం లేదు. సో జస్ట్ ఈక్విలిబ్రియంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కపుల్ చూసుకుంటే, 2 ఈక్వల్ ఆపోజిట్ ప్యారలల్ ఫోర్సెస్ విత్ డిఫరెంట్ లైన్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి కపుల్ అంటే ఒక స్పెషల్ ఫోర్స్ అనమాట. ఇదేం చేస్తుందంటే, కపుల్ వల్ల మనకి బాడీ రొటేట్ అవుతుంది అనమాట, ఓన్లీ రొటేట్ అవుతుంది. లీనియర్ మోషన్ అసలు మనకు ఉండదు, ఓకే, లీనియర్ మోషన్ అసలు ఉండదు, ఓన్లీ రొటేట్ అవుతుంది. సో నెట్ ఫోర్స్ ఈక్వల్స్ టు 0, బట్ నెట్ టార్క్ అనేది 0 అవ్వదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అదే ఇక్కడ ఇచ్చాడు కింద చూడండి. మొమెంటమ్ ఆఫ్ ఎ కపుల్ ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ రిఫరెన్స్ పాయింట్. నెక్స్ట్ చూడండి, లెవర్ ప్రిన్సిపల్. నెక్స్ట్ చూడండి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I is the rotational analog of mass I. It measures how difficult it is to change rotational motion. Depends on mass distribution relative to the axis. సో ఇక్కడ ఇస్ నథింగ్ బట్, ఇక్కడ మనము రొటేషనల్ అనలాగ్ అంటే ఏదైనా సరే మనం రొటేషన్ చేయడాన్ని సో ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది బాడీకి రొటేషన్కి బాడీకి రొటేషన్ని రెసిస్ట్ చేస్తుంది అనమాట. నథింగ్ బట్ తిరగడాన్ని అపోజ్ చేస్తూ ఉంటుంది, ఓకే, రొటేషన్ తిరిగేదాన్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అంటాం. లీనియర్లో కాదండి, లీనియర్లో మనకి అది చెప్తాం మనం, ఏది ఇనర్షియా లీనియర్లో కాదండి, ఓన్లీ ఇన్ రొటేషనల్. డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చూడండి, హాలో పైప్ అండ్ ఎ సాలిడ్ రాడ్ ఆఫ్ మాస్, సేమ్ మాస్. హాలో పైప్ has larger moment of inertia, harder to start or stop spinning. సో ఇక్కడ మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే, సాలిడ్ రాడ్ తీసుకున్నారనుకోండి, సాలిడ్ రాడ్ దానికి మాస్ అనేది సెంటర్ ఆఫ్ మాస్ యాక్సిస్ దగ్గర ఉంటుందన్నమాట, ఓకేనా. ఇందులో మాస్ మొత్తం సెంటర్ నుండి ఎడ్జ్ వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది, ఓకే. కానీ మోస్ట్ మాస్, ఎక్కువ మాస్ యాక్సిస్కి దగ్గరలో ఉంటుంది సాలిడ్లో, ఓకే. అదే మనం హాలోలో చూసుకుంటే, మొత్తం మాస్ అంతా కూడా అవుటర్ రేడియస్ పైనే ఉంటుంది, అనమాట, యాక్సిస్కి చాలా దూరం, ఓకే. మొత్తం అవుటర్ రేడియస్ పైనే ఉంటుంది, యాక్సిస్కి చాలా దూరం. సో ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే I ఈజ్ ఈక్వల్స్ టు mr². I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. సో మాస్ డిస్ట్రిబ్యూషన్
సో సింపుల్ డెఫినేషన్ సింపుల్గా ఎలా అంటే సింపుల్గా చూడండి, సాలిడ్లో ఏంటి మాస్ సెంటర్లో ఉంటుంది, లైట్గా ఫీల్ అవుతుంది. అదే హ్యాలోలో మాస్ హెవీగా ఉంటుంది, ఎందుకంటే బయట ఫీల్ అవుతాం కాబట్టి అవుటర్ రేడియస్ పైన. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఫార్ములా I ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా MI RI స్క్వేర్. మాస్ ఆఫ్ ద ఎర్త్ పార్టికల్ RI ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ యాక్సిస్. సో రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ KE ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ I ఒమేగా స్క్వేర్. కంపేర్ విత్ ద ట్రాన్స్లేషన్ ఎనర్జీ హాఫ్ MV స్క్వేర్. గుర్తుపెట్టుకోండి. రేడియస్ ఆఫ్ ద గైరేషన్ Kని మనం ఎలా రాస్తాం? I ఈజ్ ఈక్వల్స్ టు MK స్క్వేర్ అనమాట. సో K ఈజ్ ఈక్వల్స్ టు √I/M. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉండి టేబుల్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ఫర్ స్టాండర్డ్ బాడీస్. మీరు గుర్తుపెట్టుకోండి. థిన్ రింగ్, రేడియస్, ఈ క్వశ్చన్స్లో అడుగుతారు, ఇంపార్టెంట్ అండి. వీటికి మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్సిస్ ఏంటి అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి అనేది ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉండి రింగ్కి తీసుకుంటే K ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ M R ఒమేగా స్క్వేర్. పైన ఇక్కడ ఉన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసి చేసుకుంటాం అనమాట. చేస్తే మనకి I ఎంత వస్తుంది? సో నెక్స్ట్ చూడండి కైనమెటిక్స్ ఆఫ్ రొటేషనల్ మోషన్. ఒక ఫిక్స్డ్ యాక్సిస్ ఫిక్స్డ్ యాక్సిస్ చూడండి. జస్ట్ లైక్ లీనియర్ మోషన్, rotational motion with constant angular acceleration has analogous equations. Daily life example, a fan start from rest and speeding up uniformly. We can find its angle turned after time t using these equations. కింద చూడండి, మన పైన ఏవైతే మనం కైనమెటిక్ ఈక్వేషన్స్ యూస్ చేసామో రొటేషనల్ మోషన్లో కూడా యూస్ చేస్తాము. ఒకసారి చూడండి ఎలానో. సో చూడండి, కాన్స్టెంట్ ఆల్ఫా నథింగ్ బట్ యాంగులర్ యాక్సిలరేషన్. సో లీనియర్ వెలాసిటీ చూసుకుంటే V ఈజ్ ఈక్వల్స్ టు U0 ప్లస్ AT మనకు ఉన్న ఫార్ములా లీనియర్లో. అండ్ రొటేషనల్లో చూసుకుంటే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా0 ప్లస్ ఆల్ఫా T. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం S ఈజ్ ఈక్వల్స్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్ అండి అది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం సేమ్ ఫార్ములా. ఇక టీటా అంటే ఇనీషియల్ యాంగులర్ పొజిషన్, టీటా నోట్ అంటే ఇనీషియల్ యాంగులర్ పొజిషన్, ఇది ఫైనల్ యాంగులర్ పొజిషన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫార్ములా చూసుకోండి, ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా0 స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా ఇంటూ టీటా మైనస్ టీ. ఒమేగా అంటే ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ, ఒమేగా0 అంటే ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ, ఒమేగా అంటే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, డైనమిక్స్ ఆఫ్ రొటేషనల్ మోషన్ ఫిక్స్డ్ యాక్సిస్. చూడండి, టార్క్ కాజెస్ యాంగులర్ యాక్సిలరేషన్. సో T torque is equals to I into alpha. Analogous of force is equals to MA. And చూసుకోవచ్చు, and work done by torque increases rotational kinetic energy. గుర్తుపెట్టుకోండి. డైలీ లైఫ్ ఎగ్జాంపుల్, పుషింగ్ ఏ మ్యారీ. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో మనం ఫార్ములాస్ చూసుకుంటే వర్క్ డన్ బై టార్క్ dW is equals to torque into d theta. ఓకే, పవర్ P is equals to torque into omega. Rotational kinetic energy Ke is equals to half I omega square. Newton's second law of rotation, torque is equals to I into alpha, valid when a moment of inertia is constant. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, యాంగులర్ మొమెంటమ్ ఇన్ రొటేషనల్ మోషన్ అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్. For rotation about fixed axis, component of angular momentum along the x-axis is Lz is equals to I omega. For symmetric bodies, L is equals to
గుర్తుపెట్టుకోండి. అండ్ ఫర్ సిమెట్రిక్ బాడీస్ L ఈజ్ ఈక్వల్స్ టు I ఒమేగా లాంగ్ వెక్టర్ అలాంగ్ యాక్సిస్. గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ చూసుకోండి ఈ కాన్సెప్ట్లో. కాంపోనెంట్ అలాంగ్ యాక్సిస్ చూసుకుంటే LZ ఈజ్ ఈక్వల్స్ టు I ఒమేగా. రేట్ ఆఫ్ చేంజ్ చూసుకుంటే dL/dt ఈజ్ ఈక్వల్స్ టు టార్క్. If moment of inertia constant, I alpha is equals to T. Next one is total angular momentum of a vector L is equals to Lz plus L perpendicular. For symmetric bodies perpendicular 0, so L is equals to I omega. Conservation of angular momentum about fixed axis చూస్తే if torque external 0, then I omega is equals to constant. నెక్స్ట్ సో ఇక్కడి వరకు మనకి అన్ని కాన్సెప్ట్స్ టచ్ చేసామండి. సో కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ మనం చూసాము. సో ఇప్పుడు మనం అన్ని ఫార్ములాస్ ఇందులో ఉన్నవి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడొచ్చండి. ఫస్ట్ కాన్సెప్ట్, ఆ తర్వాత దానికి సంబంధించిన ఫార్ములా. సెంటర్ ఆఫ్ మాస్ని మనం చూడొచ్చు. RCM సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా MN RN by N. N is equals to Mn is equals to mass of nth particle. Velocity of center of mass చూసుకుంటే VCM is equals to sigma Mn Vn by M. నెక్స్ట్ న్యూటన్ సెకండ్ లా సిస్టమ్ ఫోర్స్ ఎక్స్టర్నల్ చూసుకుంటే F is equals to M into acceleration of the center of mass. సో లీనియర్ మొమెంటం చూసుకుంటే P is equals to M into velocity of the center of mass. Conservation of linear momentum చూసుకుంటే if external force is 0, P is equals to constant, momentum constant. Next one is vector product A into B is equals to AB sin theta n cap, and velocity omega relation చూసుకుంటే V is equals to omega R V వస్తున్నాను. టార్క్ చూసుకుంటే టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ F ఇంటూ R. యాంగులర్ మొమెంటం చూసుకుంటే పార్టికల్ L ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ P. టార్క్ యాంగులర్ మొమెంటం రిలేషన్ చూస్తే టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు dL/dt. టోటల్ యాంగులర్ మొమెంటం చూస్తే L ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా RI ఇంటూ PI. PI నథింగ్ RI నథింగ్ బట్ radius of an nth particle. Next, conservation of angular momentum చూసుకుంటే if external torque is 0, angular momentum constant. ఈక్విలిబ్రియం కండిషన్ చూడండి, ఫోర్స్ 0 టార్క్ 0 అవ్వాలి. అండ్ లివర్ ప్రిన్సిపల్ చూస్తుంటే D1 F1 is equals to D2 F2, అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I is equals to sigma mi RI square. Rotational kinetic energy Ke is equals to half I omega square. Radius of gyration I is equals to mk square. K is equals to I by m under root. Next, rotational kinetic energy, rotational kinematics, constant angular acceleration. The formulas మీరు చూసుకోవచ్చు. And next one, work done by the torque dW is equals to torque into d theta. పవర్ రొటేషనల్ చూసుకుంటే P is equals to torque into omega. న్యూటన్ సెకండ్లో చూసుకుంటే torque is equals to I alpha, నథింగ్ బట్ యాంగులర్ యాక్సిలరేషన్. యాంగులర్ మొమెంటం అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్ చూసుకుంటే LZ is equals to I omega. కన్జర్వేషన్ అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్ చూసుకుంటే ఇఫ్ ఎక్స్టర్నల్ టార్క్ is 0, I omega is equals to constant. సో ఇదండి ఓవరాల్గా మన ఫిజిక్స్ చాప్టర్ 6 సిస్టమ్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సో మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి పీడిఎఫ్స్ అండ్ రెగ్యులర్ రివిజన్ పీడిఎఫ్స్, ఫార్ములా షీట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఆ యొక్క నోట్స్ కోసం మా యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.